కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలచాల రాజేందర్రావుపై కరీంనగర్ మాజీ మేయర్ బీజేపీ నేత సునీల్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజేందర్రావు అక్రమంగా డబ్బు సంపాదించి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఆయనపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఏదో పార్టీ విడవకుండా కష్టపడి పనిచేసినటువంటి నాయకులను అనగదొక్కడానికి డబ్బు సంచులు, దొంగ కాంట్రాక్టుల పేరు మీద ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా కోట్లాది రూపాయల డబ్బులు సంపాదించుకొని డబ్బులు పోసి పదవులు తెచ్చుకొని అటు కాంగ్రెస్ నాయకులను అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటు కొంతమంది విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎలుగుబంటి రాజేందర్రావు. మన రాజేందర్రావుకు సూటిగా నేను ఎలుగుబంటి రాజేందర్రావుకు దున్నపోతు రాజేందర్రావుకు సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా. నీ ఆకారానికి తగ్గట్టుగా, నీ దున్నపోతు ఆకారానికి, ఎలుగుబంటి ఆకారం తగ్గట్టుగా నీ మెదడు మాత్రం చిన్నగా ఉన్నది. నీ మెదడు చిన్నగా, నీ ఆకారం తగ్గట్టుగా లేదు మెదడు నీది. ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అని తెలియని పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు మీటింగ్ పెడితే ఆడ నీళ్ళు దిక్కుడే. ఇవాళ వచ్చే పేపర్లో వచ్చిన వార్త ప్రజలను మభ్యపెట్టడం. ఇప్పటికీ 4 సార్లు 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఎన్నికల్లో మరి ఓటమి పాలైనటువంటి దున్నపోతు రాజేందర్రావు, ఎలుగుబంటి రాజేందర్రావు, మరి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. ఇక్కడ మేము రాజకీయాల్లో ఇటుక పేర్చుకుంటూ మేము మా రాజకీయ జీవితం నిర్మించుకున్నాం. నీలాగా తెగ బలిసి అక్రమ కాంట్రాక్టుల ద్వారా ప్రభుత్వ సొమ్ము మింగి దొంగ బిల్లులు తీసుకొని మంది పేరు మీద కాంట్రాక్ట్ నీ పేరు చేస్తే మంది ఆ పైసలు తిని మందికి డబ్బులు ఎగ్గొట్టి వచ్చినటువంటి వాళ్ళని కాదు మేము. 5 సార్లు ప్రజా జీవితంలో ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వాళ్ళం మేము. నీలాగా ప్రతిసారి పోటీ చేసిన ప్రతిసారి ఎలుగుబంటి రాజేందర్రావు లెక్క ఓడిపోయిన వాళ్ళు కాదు మేము.